దేవుని మాటలు వినేటప్పుడు అశ్రద్ధగా ఎప్పుడు ఎన్నడూ కూడా నీవు ఉండకూడదు. దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నప్పుడు దేవుడు మన పట్ల ఉన్నతమైనటువంటి కార్యాలు, అలాగనే దీవెనలు, ఆశీర్వాదాలని మనకి అనుగ్రహించగలిగిన దేవుడాయన. వాక్యంలోనే ప్రభు ఒక మాట చెప్తూ వచ్చారు. మీరు శ్రద్ధగా నా మాటలు వినిన యెడల మీరు దీవించబడతారు. క్రైస్తలో ఆ దీవెన మనకు కావలసినటువంటి అవసరమైనటువంటి దీవెనలవి. మనకందరికీ ఉపయోగకరమైనటువంటి దీవెనలు. అందరికీ సంతోషమునిచ్చేటువంటి దీవెనలు. ప్రతి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా అనగా దేవుని కుమారుడు, కుమార్తెగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా, భయభక్తి కలిగి, భయభక్తి కలిగి ఆయనను ఆరాధించేటువంటి బిడలగా ఉండడమే కాక, ఆయన సన్నిధిలో ఆయన మాటలు శ్రద్ధ వహించి వింటూ దైవికమైనటువంటి వాక్యానుసారమైన నడిపింపులో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకొని మనము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి మనము దగ్గరగా ఉండాలి. అంటే దగ్గరగా ఉండడం అంటే దానికి వ్యతిరేక పర్యాయ పదం ఒకటి ఉంది. అదే దూరముగా ఉండడం. నీవు నేను దేవునికి దూరముగా ఉండకూడదు. దేవునికి ఎప్పుడు కూడా సమీపముగా నీవు నేను మనం ఉండాలి. దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఆయన వాక్యానికి దగ్గరగా ఉండాలి. ప్రార్థించడానికి దగ్గరగా ఉండాలి. ఆయన సన్నిధికి రావడానికి కూడా ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి దగ్గరగా మనం ఉండాలి. దగ్గరగా ఉండడం అంటే ఏమిటంటే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించడమే ఆయనకి దగ్గరగా ఉండడం. ఏంటట? అర్థమవుతుందా? ఆయనకి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి ఉండడము అండ్ ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయనకు దగ్గరగా ఉండడం. ఎప్పుడైతే ఈ విధ దిశలో నువ్వు ముందుకు నడుస్తూ ఉంటావో, దేవునికి నువ్వు ఖచ్చితంగా నువ్వు దగ్గరగా ఉన్నట్లే. శ్రద్ధగా ఆలకించాలి. ఎక్కడో మనసు పెట్టద్దు, నిద్రపోవద్దు. దేవునికి దగ్గరగా ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది లైఫ్ లాంగ్ మనం మర్చిపోయేది కాదు. లైఫ్ లాంగ్ మన ఆత్మీయ మన జీవితాల్లో అది ముద్రగా ఉండాలి. ఆ దిశలో నీవు నడుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించగలడు. ఆశీర్వదిస్తాడు. దేవునికి దూరముగా ఉంటే మనము ఎలా ఉంటామో మనకు తెలియదు. ప్రభు వాక్యం కూడా సెలవిస్తుంది ఆయనకి నీవు నేను మనం అంటుకట్టబడి ఉండడమే దగ్గరగా ఉండడం. ఆమేన్. చెప్తావా మాట? ఆయనకి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? అంటు కట్టబడి ఉండడమే. ఆయన అంటాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని నాలో మీరు అంటు కట్టబడితేనే మీరు ఫలిస్తారంటాడు. ఫలించడం అంటే అది ఆశీర్వాదానికి సాదృశ్యం. అభివృద్ధిలోనికి రావడానికి సాదృశ్యం. దీవించబడడానికి సాదృశ్యం. ఆయన మేలులు అనుభవించడానికి సాదృశ్యం. ఆయన ఆశీర్వాదాలు అనుభవించడానికి సాదృశ్యం.
ఆయన ఒక మాట కూడా అన్నాడు, మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే నాకు దూరముగా ఉండి మీరు ఏ దీవెన, ఏ ఆశీర్వాదము కూడా పొందుకోలేరు అని దాని భావము, దాని అర్థం. దేవునికి నేను మనము దూరముగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి ఆయనకంటే, మనము దేవునికి దగ్గరగా, సమీపముగా ఆయనకి నేను మనం అంటు కట్టబడినట్లుగా ఉండాలి. ఓకే. అలాగ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దర్శించేవాడు, మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎంతమందికి ఆశ ఉంది? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎంతమందికి ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉందా మీ అందరికీ? నేను ఆశీర్వదకరంగా ఉండాలని. చెప్పండి గట్టిగా. ఏంటో ఉందా నీకు? మరి ఉంటే నువ్వెక్కడ ఉండాలా? ఎలా ఉండాలట? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరముగా ఉంటే మాత్రం మనం ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, పైరు పంటలు వేసినా, ఏ ప్రయత్నాలు చేసినా గానీ, ప్రియులారా, అది మన ఆత్మీయ జీవితాలకి, మన కుటుంబాలకి అది ఆశీర్వాదకరముగా ఉండదు. మరి ఎలాగ ఉంటే ఆశీర్వాదకరముగా ఉంటాము అనంటే, దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే, దేవునికి ప్రియమైన దేవుని బట్టి దేవునికి దూరముగా ఉంటే, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, దేవుని సన్నిధికి దూరముగా ఉండి వాక్యముకును వింటూ, వాక్యమునకు ప్రియమైన దేవుని బిడ్డలారా బద్ధుడుగా ఉండకపోతే, బద్ధురాలుగా ఉండకపోతే, లోబడకపోతే ఏ ఆశీర్వాదాలు మనము అనుభవించం. లోబడినప్పుడు, అనుసరించినప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉన్నప్పుడు నీవు చేసేటువంటి చేతి పనే కానీ, అది వ్యాపారమే కానీ, అది ఉద్యోగమే కానీ, నువ్వు వేసిన పైరు పంటలే కానీ, అది ఏదైనా, ఏ పనైనా కానీ, అది నీకు కొంచెమైనా గానీ అది దీవెన, అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పరుగులు పరుగులు తీసినా గానీ, ఏదో పెద్దోళ్ళు అన్నట్లు 2 చేతుల మీద సంపాదించినా గానీ, 2 చేతులతో సంపాదిస్తున్నా గానీ, అది ఎంతొచ్చినా గానీ అది నీకు ప్రయోజనం ఉండదు. నిష్ప్రయోజనమే. అది ఏదో ఒక రూట్‌లో అది ఎళ్ళిపోతానే ఉంటది. అది నిలవదు. అది నీ చేతిలో ఉండదు. నువ్వు సంతోషంగా ఉండలేవు. ఆనందంగా ఉండలేవు. ఏ దారిన పోవాలో ఆ దారిన పోతా ఉంటది. కానీ దేవుని యొక్క బిడ్డగా దేవునికి దగ్గరగా ఉంటే చాలు, నీకు ఉన్నదని కొంచెమైనా గాని దానిలో దేవుడు తృప్తినిస్తాడు. అదే ఆశీర్వాదం. అర్థమవుతుందా? కొంచెమైనా గాని దానిలో దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? తృప్తినిస్తాడు. అదే ఆశీర్వాదం. ఇక దానికి మించిన ఆశీర్వాదం మరొకటి ఉండదు. అందుకే మనం ఎలా ఉండాలట? దేవునికి చెప్పండి గట్టిగా. పక్కవారితో కూడా ఒక్క మాట చెప్పండి. ఎట్లా ఉండాలట? నా వైపు చూస్తే, నా మొహం చూస్తే నీకు ప్రయోజనం ఉండదు. పక్కవారి మొహంకెళ్ళే వైపు చూసి షేక్ హ్యాండ్ తీసుకొని చెప్పు, ఆ మాట చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే మనము దేవుని వైపు చూడాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునిలో అంటు కట్టబడాలి, ఆజ్ఞలను అనుసరించాలి. ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా మనము ప్రభువులో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడే మన పట్ల ఉండి కార్యం, అదే నా ప్రభు నిన్ను ఆశీర్వదించేటువంటి కార్యం.
ఆయన ప్రతి విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. ప్రతి విషయంలో నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా నిన్ను ఆనందపరిచేటువంటి దేవుడు, నీకు ఆనందాన్ని కలుగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుంటే ఒక మాట రాయబడుతుంది. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుండి చదవగలిగినట్లయితే బిగ్గరగా ఒకరు ఎవరైనా 37వ కీర్తన 25వ వాక్యాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, చదవండి. చదువు లేని వారు నా వైపు చూడండి. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. చిన్న మనవి ప్రార్థన. పరిశుద్ధుడైన నా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. చదువుబడిన లేఖని వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. విరిచి మీ ప్రియ బిడ్డలకి వడ్డించడానికి అల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకు. నోటికి బోరగా ఉండి శ్రేష్టమైన నీ మాటలు నాకు అయ్యా, నా నోటు నుంచి బిడ్డలకి నా తండ్రి విరిచి వడ్డించి తృప్తిపరచడానికి సహాయం. వినగల చెవి, గ్రహించగల మనస్సు, హృదయం ప్రతి బిడ్డకిని మీరు కలుగు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. అయినప్పటికీ నేను ఒకటి గ్రహించాను. అదేంటయ్యా అంటే, దేవునిలో నమ్మకముగా ఉంటే ఆయన గ్రహించినటువంటి నగ్న సత్యాన్ని తెలియపరుస్తున్నాడు భక్తుడు దావీదు. ఎవరు? దావీదేనా? పైన ఉంటుంది చదవండి. మరేంది అట్ట చూస్తున్నారు? దావీదు గ్రహించినటువంటి ఒక నగ్న సత్యము తెలియపరుస్తున్నాడు. చిన్నవాడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనయ్యాను. పెద్దవాడనై ఉండి నేను గ్రహించినటువంటి ఒక గొప్ప నగ్న సత్యం ఏమిటో తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, దేవునిలో లేక దేవునికి నమ్మకముగా ఉంటే మీ ఆత్మీయ మీ జీవితాల్లో ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ కరువు, ఏ కాటకం అనేది రాదు. అది తృప్తినిచ్చేది, సంతృప్తిని కలుగు చేసేది, ఎక్కడ నిన్ను నన్ను అసంతృప్తికి గురి చేసేది కాదు. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు, దేవుని నమ్మినవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఆ నీతిమంతునికి ఏ విషయంలో కూడా ఎక్కడ ఏది కూడా తక్కువ అయ్యేది కాదట. అట్టివారి పిల్లలు కూడా భిక్షమెత్తుడు గాని, విడవబడుట గాని చరిత్రలో నేను చూసి ఉండలేదు. నా ఆధ్యాత్మికమైన నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి నగ్న సత్యము ఇది అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. నీవు నేను కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప ఈ లక్షణము, ఈ విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలుగా మనము దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే ఎక్కడ ఏది కూడా నీకు తక్కువ కాదు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన ప్రతి విషయములో ప్రభు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుడు. నిన్ను తృప్తిపరిచి సంతృప్తినిచ్చి ఎక్కడ కూడా నీకు కరువు, కాటకం అనేది, క్షామం అనేదే రాకుండా చేసేటటువంటి దేవుడు ఆయన. ప్రతి అక్కర అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఓ ఉన్నతమైనటువంటి కృపను కలుగు చేసి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలిగినటువంటి దేవుడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటాడు, దేవుని నమ్ముకున్న వాడిని ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా పిల్లల ఆకలితో ఉంచేవాడు కాదని కీర్తనకారుడు స్పష్టంగా చెప్తా ఉంటాడు. సింహ పిల్లలైనా లేమి కలిగి ఆకలి కలిగి ఉంటాయేమో గాని
ఆ, నా పిల్లలు ఆయన పిల్లలంట, ఆయన బిడ్డలంట ఎప్పుడు ఎన్నడు కూడా ఆకలి కొననివ్వడు అని చెప్తున్నాడు. గట్టిగా చప్పలు కొడతావా? ఆయన పిల్లల్ని ఎప్పుడు ఎన్నడు కూడా ఆకలి కొననివ్వడు, కరువు రానివ్వడు, క్షామము రానివ్వడు, అసంతృప్తిగా ఉంచడు ఆయన. చాలనట్టుగా ఉంచేవాడు కాడు. సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదంతో నిన్ను నన్ను నింపగలిగినటువంటి దేవుడు అన్నమాట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్పండి గట్టిగా. లైవ్ వెళ్ళిపోతా ఉంటుందిలే కానీ ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. ఏమా, నేను నిద్రగాయలా నీతో పాటు? స్తోత్రం. ఎందుకు వచ్చిన కాంచి తూగిన ముందుకు వెనక్కి ఊగిందాని ఊగినట్టే ఉంటాం. ఏయా పోగమాకండి, కుర్చీలు ఇరిగిపోతాయి. కుర్చీలు కింద టైల్స్ అట్లా 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 వెడల్పు వచ్చేసి ఇరిగిన తర్వాత నువ్వు పడతావు. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు గట్టిగా, కళ్ళు తెరిచి చెప్పులే. హల్లెలూయా. ఆకలి కొననివ్వడు, కరువు రానివ్వడు, చాలనటువంటి విధానములో నిన్ను నన్ను ఉంచేవాడు కాదు ఆయన. ఆయన విడిచిపెట్టేవాడు కూడా కాదు, విడనాడువాడు కాడు. నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు ఆయన. నా ప్రభుని దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచగలిగిన దేవుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వాదకరముగా ఉంచేటువంటి దేవుడు. బట్ వన్ కండిషన్, షరత్ ఏంటంటే నీవు నేను మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలట? హల్లెలూయా. ఎట్టుండాలి బ్రదర్ మీరు? ఎవరికి దగ్గరగా? బంధువులకా, రక్త సంబంధికులకా, స్నేహితులకా, లోకానికా, లోక ఆశలకా, లోకములో ఉన్నటువంటి విధానాలకా? దేనికి దగ్గరగా ఉండాలి? వాటన్నిటికీ కాదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి, ఎక్కడి నుండట? సియోనులో నుండి ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. అందరినీ కూడా ఆశీర్వదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఫలించి అభివృద్ధిలోనికి రావాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. స్తోత్రం. మనల్ని ఆశీర్వదకరంగా ఉంచాలని తలంపు తృష్ణ ఆయనకు ఉన్నది. కానీ నీవు నేను మనము దేవునికి దగ్గరగా ఉంటే ఇంకా బోలెడన్ని ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పస్తుంచే దేవుడు. చెప్పవా మాట? గట్టిగా చెప్పు. అది మరి ఎలా ఉంచుతాడు ఆయన? తృప్తినిచ్చేవాడు అన్నమాట. తినగా మిగిలేటట్టుగా చేసేవాడు. ఇంచుమించు 5,000 మందికి పైగా ఉన్నారు. 3 దినాలు ప్రియమైన దేవుని బిడ్డ అన్నపానాలు మానుకుని దేవుని వాక్యమును వింటున్నారు. వింటున్నటువంటి సమయంలోనట 3 దినాలు అయిపోయింది. అప్పుడు శిష్యులు అంటున్నారయ్యా, చాలు వీళ్ళని పంపించేద్దామయ్యా, ఇక్కడ ఉంటే వారు ఆకలితో అలమటిస్తారు. 3 దినాలు అన్నపానాలే మానుకున్నారయ్యా, నువ్వు చెప్తున్న మాటలు వింటూ. నిద్ర కూడా మానుకున్నారయ్యా. ఏం మానుకున్నారట? చెప్పండి గట్టిగా. ఏం మానుకున్నారట? ఏం మానుకున్నారు? గట్టిగా చెప్పండి. ఏం మానుకున్నారు?
ఏం మానుకున్నారు? అన్నపానాలు మానుకున్నారు. ఇంకేం మానుకున్నారంట? నిద్ర కూడా మానుకున్నారంట. ఇంకేం చేశారంట? దేవుని వాక్యం వినడానికి సిద్ధపడ్డారంట. స్తోత్రం. దేనికి సిద్ధపడ్డారు? దేవుని వాక్యమును వినడానికి. ఎందుకంటే దేవుని మాటలు అవి ఆశీర్వాదకరంగా మారుస్తావని, దేవుని నోట నుండి పలుకుతున్నటువంటి అది ఆ మాట, ప్రతి మాట కూడా నిత్య రాజ్యములో, నిత్య జీవములో ప్రవేశించగలిగినటువంటి మాటలు. హల్లెలూయ. నీకు నాకు సంతృప్తినిచ్చేది. ఆ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసేవాడు తెలుసా? దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చేవాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుడట ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలను మన పట్ల ఉండి జరిగించగలిగినటువంటి సమర్థుడు. ఆయనకంటూ అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఆయన దురాత్మలను దూరపరిచాడు, స్వస్థత పరిచాడు, రోగులను బాగు చేశాడు, అక్కర్లో ఉన్న వారికి అక్కర్ని తీర్చాడు, అవసరంలో ఉన్న వారికి అవసరాలను కూడా తీర్చి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన నోట నుండి పలుకుతున్న ప్రతి మాట కూడా వింటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా అని అన్నపానములు మానుకొని ఉండి దేవుని వాక్యమును ఉంటున్నారట. శిష్యులను గమనించారయ్యా, 3 దినాలు అయిపోయింది, వీరిని ఇంటికి పంపించేద్దాం. ఎందుకంటే వాళ్ళు అలాగ ఉండడం మంచిది కాదు కదా అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటే, పిల్లారా ప్రభు అంటున్నాడంట, వారు 3 రోజులు అయిపోయింది అంటున్నారు కదా, మరి ఏం చేద్దాం? ఏం లేదయ్యా, వారికి ఆహారం కూడా తెచ్చుకోలేదు, అన్నపానములు కూడా మానేశారు. ఇక పంపించకపోతే వాళ్ళు అలాగనే ఉంటే ఆకలైపోయి దప్పికైపోయి వారు సొమసిల్లిపోతారయ్యా అని అంటే, అట్లయితే వాళ్ళని పంపించేద్దాం. వాళ్ళు పోయేటప్పుడు సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా వెళ్ళాలి కాబట్టి 3 దినాలు అన్నపానాలు మానుకున్నారు కాబట్టి వారికి కావలసినటువంటి ఆహార పదార్థములను మీరే ఏర్పాటు చేయండి, సిద్ధపరచండి, వారికి భోజనం మీరు పెట్టండి అని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరే పెట్టండి. ప్రభు మీరేం మాట్లాడుతున్నారయ్యా? ఇంతమందికి ఆహారమును మేము ఎక్కడి నుండి తేవాలి ప్రభు? ఒకవేళ వారికి కావాల్సిన ఆహారం సిద్ధపరచాలంటే అది ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొని తీసుకొని వచ్చి వండి పెట్టాలంటే ఇంతమందికి వంట పాత్రలు ఏమన్నా సరిపోతావా? ఉంటవా? అందులో ఈ మాటలు అందరూ ఆలకిస్తున్నారట మీలాగనే. ఒక చిన్న పిల్లవాడు నిలిచి అన్నాడు, అయ్యా నా దగ్గర 2, 5, నీకు ఇష్టమైతే ఈ తీసి వాళ్ళకి పెట్టు అన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే ఇవి తీసి వాళ్ళకి పెట్టంటే శిష్యులు అంటున్నారు, వీడికి తెక్కలోళ్ళలాగా ఉన్నాడు, ఇంతమంది ఆకలికి ఈ 2, ఈ 5 రొట్టెలు చేపలు వారికి ఏమైనా ఆహారముగా వస్తావా? ఇంత పంచినా కానీ పక్క ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రావే అన్నట్టు ఆలోచన కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, అవి నా యొద్దకు తీసుకురండి. స్తోత్రం. అవి నా యొద్దకు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పట్టుకొని ఆకాశం చేతులెత్తి ప్రభు ఏం చేశారు తెలుసా? వాటిని ఆశీర్వదించగా అందరిని బంతులు తీరా కూర్చోమని చెప్పాడు. కూర్చున్న తర్వాత వారందరికి వడ్డిస్తుంటే అవి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు. అనేక మంది తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మొక్కలు మిగిలి ఉంటేనంట అవి 12 గంపలు ఎత్తి పెట్టారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బేస్ వస్తుంది, కొద్దిగా లైట్ షార్ట్ పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తినగా అందరూ తినగా తృప్తి పొంది తృప్తిగా తినగా వారు ఆకలంతా కూడా తీర్చుకొనగా ఇంకా 12 గంపలంట వారు తిన్న తర్వాత మిగిలినటువంటి ఆహారమునంటే ఎత్తి పెట్టారంట. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. నేను అంటున్నాను మీకు ఒక మాట, ఆ బిడ్డలో ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏమైందో తెలుసా? ప్రభు దగ్గరికి నడిపించింది.
చేస్తున్నటువంటి ఆ బిడ్డవా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి తెలియపరుస్తున్నటువంటి విధానం ఏంటంటే, అయ్యా ఇదిగో నా దగ్గర ఇవి ఉన్నవి అని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ బిడ్డను చూసి ఆ ఆహార పదార్థాలను, రొట్టెలను, చేపలను పట్టుకొని ఆశీర్వదించి 5,000 మంది తినగా మిగిలినటువంటి 12 గంపల నిండా పిల్లరా ఎత్తి పెట్టినవన్నీ కూడా ఆ పిల్లవానికే ఇచ్చి పంపాడట. వై? ఎందుకు? దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చినటువంటి బిడ్డను దేవునికి దగ్గరగా ఉంటే ప్రభు నిన్ను నన్ను కూడా ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చడు? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంచడు? నీవు చేస్తున్నటువంటి నీ వ్యాపారంలో, నీవు చేస్తున్నటువంటి నీ చేతి పనిలో, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో, ఉద్యోగంలో దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? నీవు ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఇచ్చే విషయంలో కానీ, ప్రభువుకి నీవిచ్చేటువంటి ప్రతి విషయంలో, హృదయమును అర్పించే విషయంలో కానీ, అర్పణే కానీ, కానుకే కానీ, దశమ భాగమే కానీ, అది ఏదైనా దేవునికి నీవు దగ్గరగా ఉండి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయనకి నీవు అర్పించినప్పుడు దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. నీతిమంతుని పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడు. భిక్షమనెత్తుకునేటట్లుగా చేసేవాడు కాదు, విడనాడువాడు కాదు, విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను నన్ను ఆయన హత్తుకునేవాడు, ఎత్తుకునేవాడు, ముద్దు పెట్టుకుని లాలించేవాడు, చంకనెత్తుకునేవాడంట. ముదిమి వచ్చు వరకు ఎత్తిపట్టి చంకనెత్తుకుని ముద్దు పెట్టుకునే దేవుడు ఆయన. ఎవరో నిన్ను చూడాలనేటువంటి విధానం కాదో, దేవుడే నిన్ను చూస్తున్నాడు. దేవుడే నిన్ను ఆదరించేవాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించేవాడు, దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడే నీకు ఆయుష్ ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నథింగ్. వర్రీ అవ్వ మాకు, బాధపడ మాకు, దిగులు పడ మాకు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీవు దేవునికి దగ్గరగా ఉండు చాలు. దేవునికి సమీపముగా ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడాయన. నిన్ను అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆరోగ్యం ఇవ్వడమే ఒక ఆశీర్వాదము, ఆయుష్ను పొడిగించడమే ఒక గొప్ప ఆశీర్వాదము, నిన్ను ఆదరించడమే గొప్ప ఆశీర్వాదము, ఆదుకోవడమే గొప్ప ఆశీర్వాదము, అక్కడ అవసరతలు తీర్చడమే గొప్ప ఆశీర్వాదం. ఆరోగ్యపరముగా నిన్ను ఉంచి సజీవుడిగా, సజీవురాల లెక్కలో ఉంచడమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కన్నా మించిన ఆశీర్వాదం ఏమున్నదండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏ ఆశీర్వాదాలు ఉంటవి? నువ్వు జీవించడమే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు జీవించడమే గొప్ప ఆశీర్వాదం. నువ్వు బ్రతకడమే గొప్ప ఆశీర్వాదం. ఆయుష్ పొందుకొని ఉండడమే గొప్ప ఆశీర్వాదము. నువ్వు ప్రయాణిస్తుంటూ ప్రతి దినము కూడా ప్రయాణంలో ప్రభు తోడై ఉండి క్షేమంగా తీసుకొని, క్షేమంగా మరలా తిరిగి గృహానికి సాయంకాలానికి నడిపిస్తూ ఉంచడమే గొప్ప ఆశీర్వాదము. ఆయనకి దగ్గరగా నీవు ఉండు. నానా చక్కని తల్లి, నువ్వు దేవునికి దగ్గరగా ఉండు. హల్లెలూయా. చేపల కూర తినొచ్చామలే పాస్టర్ గారు అంటావా? హల్లెలూయా. చేపల కూర తినొస్తే చక్కగా నిద్ర పట్టింది. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించండి వాళ్ళని. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. అర్థమవుతుందా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిత్యము నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని చూస్తున్నాడు. అయితే నువ్వే కాస్త అప్పుడప్పుడు దేవునికి దూరంగా ఉంటున్నావు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో.
పరీక్షించుకో. నీ అంతరాత్మని ఒక్కసారి శోధన చేసుకో. నువ్వు ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంటున్నావు, ఎంతవరకు దేవునికి దూరంగా ఉంటున్నావు. దేవునికి దగ్గరగా ఉండడం సిద్ధపడు. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో మైక్ మార్చు తొందరగా. హల్లెలూయా. దేవునికి పొరపాటును కూడా దూరంగానే ఉండొద్దు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటారంటే హగ్గై, ప్రవక్త రాసినట్టు హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట చదవండి. చదువుతాను. ఏంటట? మీరు ఏమంటున్నాడు చూడండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచూ ఉన్నప్పటికీ ఆకలి తీరకున్నదంటే ఇంకా ఆకలి అవుతూనే ఉంటుంది, తృప్తి లేదు. పానము చేయుచున్నను ఏంటంటమ్మా, ఏదంటే దాహము. హగ్గై 1వ అధ్యాయం 6వ వాక్యం. తింటున్నప్పటికీ కూడా అది ఆకలి తీరట్లా. త్రాగుచూ ఉన్నప్పటికీ కూడా దప్పికి తీరట్లేదు, ఆకలి తీరట్లేదు, దప్పిక తీరట్లేదు. మీరు ప్రియులారా గమనించినట్లయితే విత్తినటువంటి విత్తనములు కూడా అవి సరైనటువంటి పంట పండట్లేదు. విత్తినటువంటి విత్తనమే కొంచెమే పంట కోస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవునిలో నమ్మకముగా నీవు ఉండట్లేదు. ఉంటే నీకు కరువు రాదు. స్తోత్ర. హల్లెలూయా. ఏంటి వైపరీత్యం? దేవునికి నీవు దూరముగా ఉంటే మాత్రం ఏ కరువు నీకు రాదు, ఏ కరువు నీకు రాదు. దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే ఏ కరువు రాదు. దేవునికి దూరంగా ఉంటే మాత్రం ఏ కరువైనా నీకు వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నా కానీ దానిలో నీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పుకుంటూ వచ్చానే, 2 చేతులతో సంపాదించినా కానీ తృప్తి అనేది పాపం ఇడిచిపెట్టిపోయింది. సమృద్ధికరమైనటువంటి ప్రాంతము, సమృద్ధికరమైనటువంటి దేశము, సమృద్ధికరమైనటువంటి ఊరు పట్టణమును విడిచి వెళ్ళిపోయింది. ఏదో సంపాదించుకుందాం, ఇంకా బాగా మంచిగా సంపాదించుకుని వద్దామని. ఏమైపోయిందో తెలుసా? ఆమెకు అసంతృప్తి కలిగింది. తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కుటుంబాన్నే పోగొట్టుకుంది, సంతానమును పోగొట్టుకుని, యజమాని పోగొట్టుకుంది. ఇక సుఖ సంతోషం, ఆనందం లేవు. కారణం ఏమిటంటే సమృద్ధికరమైనటువంటి ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ పట్టణాన్ని పోగొట్టుకుంది. బెత్లెహేమును పోగొట్టుకుంది. బెత్లెహేమును పోగొట్టుకుని ఆడిగిపోయిందంట. ఎందుకంట చెప్పరేంటి? ఇప్పుడు ఆ పట్టణంలో ఏంటో తెలుసా? ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
ఆ పట్టణమును దేవుడు కనుదృష్టి ఉన్నది, ఆ ప్రాంతంలో దేవుని కనుదృష్టి ఉన్నది, ఇక్కడ దేవుని యొక్క సర్వ సమృద్ధికరమైనటువంటి ఆశ్రయం ఉన్నది. దాన్ని విడిచి ఇంకా సంపాదించాలనుకొని పరుగులు తీసిపోయిందంట. ఏమైపోయిందో తెలుసా? దుఃఖము. ఏమైపోయిందో తెలుసా? వేదన. ఆనందం లేదు, సంతోషం లేదు, కరువు వచ్చేసింది, కుటుంబాన్ని, బిడ్డల్ని, భర్తని కోల్పోయింది. చివరికి ప్రియులరా, ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదుగా మారినట్లుగా ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది. నయోమి అనగా దానికి పేరుకి అర్థం మధురం. ఏంటది? అనగా తీపి. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసని ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు చూసి అంటుంటే, నన్ను నయోమని పిలవద్దు, దయచేసి ఆ పేరు పెట్టి పిలవద్దు. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఇది. కాబట్టి ఇప్పుడు నేను చేదుగా మారాను, నన్ను ఆ పేరు పెట్టి పిలవద్దు. నేను మారాగా మారాను, చేదుగా అయిపోయాను. ఇప్పుడు నా జీవితం అంతా కూడా దుఃఖం అయిపోయింది. నా జీవితం అంతా కూడా సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖమే, నిట్టూర్పే. కారణం ఏమిటంటే నేను ఈ విధమైనటువంటి జీవితము జీవించాలని వెళ్ళాను, దానికి ద్వారా నాకు ఎదురైనటువంటి నష్టము. వాక్యమును అర్థం చేసుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అర్థం చేసుకోకుండా ఎక్కడో పెట్టుకున్నావంటే, మనసు ఏడో పెట్టావంటే, హృదయం ఎక్కడో, తలంపు ఏడో పెట్టావంటే, యేసు రక్తమే జయం. దైవ సేవకునిగా చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి జీవితం నేను జీవించాలని కోరుకొని వెళ్ళాను. సమృద్ధికరమైనటువంటి దానిని విడిచిపెట్టి వెళ్ళాను. సొంత ఆలోచన, సొంత తలంపులు కలిగి వెళ్ళినటువంటి నా జీవితంలో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు నేను చేదుగా ఇదిగో నేను మధురమును కాదు, ఇప్పుడు మారాగా మారిపోయాను. అయినా పర్వాలేదు, మరలా ఇక్కడ ఉంటావుగా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారాగా ఉన్నటువంటి నిన్ను మధురముగా మారుస్తాడు. మారానుభవం మధురముగా మార్చగలవో నీవు. మారానుభవం. చప్పట్లో. వావ్, సూపర్, స్తోత్రం. మారానుభవం మధురముగా మార్చగలవో నీవు. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృప. అందరూ కూడా లేచి నిలబడతారు ఒకసారి. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా, నీ చప్పట్లో ఇందాక వలే ఉద్యోగంగా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మోడుపారిన జీవితాలను సిగురింపచేయ, మోడుపారిన మారానుభవం మధురముగా, మారానుభవం
మార్చగలవో నీవు, మార్చగలవో నీవు, మార్చగలవో నీవు, మార్చగలవో నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు దండం పెడుతున్నా చక్కని తల్లి, నీకు దండం పెడతాను అన్న, అన్న నిద్రపోమాకాయ, నాకు నిద్ర రానిగాకాయ. చెప్పు, చెప్పావా? ఏం పక్కన వాళ్ళు కొత్తదేమో చెప్పు అమ్మా. క్రైస్తవుడు హల్లెలూయా. ఇక ఏసై నోట్లో ఏసు రక్తమే చేయం. ఓకే, కూర్చోండి. ఇబ్బంది ఏం లేదు, ఏసై. హల్లెలూయా. కొద్దిసేపు అని కాపాడుకుంటావుగా, కొంచెం నోట్ లేదండి, ఏసు రక్తమే చేయి. హల్లెలూయా. తన జీవితం అంతా కూడా మారాగా అయిపోయింది. ఇప్పుడైతే వారు చెప్తున్నారు, మించిపోయిందేం లేదు, వచ్చావు తప్పు తెలుసుకొని వచ్చావు, ఇప్పుడు నీకు ఆ మారా అనేటువంటి ఆ చేదు అనుభవం అనేది, మోడుబారినటువంటి జీవితం అంతా కూడా సిగురింప చేయగలిగిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఆశ్రయించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ఇక మీదట నుంచైనా, ఇప్పటి నుంచైనా దేవునికి దూరముగా ఉండొద్దు, దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. కరువు ఉండదు. దేవుడు లేకుండా కూడబెట్టినంతా కూడా ఏమైపోద్దో తెలుసా? నాకు గాలి వచ్చినప్పుడు ఆ పట్ట ఎగిరిపోతా ఉంది, కట్టింది కూడా చినిగింది అనుకో, స్తోత్రం, ఏమైపోద్దంట చెప్పు? ఎగిరిపోద్దా? అంతే, గాలికి ఎగిరిపోయినట్టే ఉంటుంది. ఎంతనను కూడబెట్టు దేవునికి దూరముగా ఉన్నవాడు ఎగిరిపోద్ది, నీ దగ్గర నిలవదు. దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు అన్ని విధాలుగా నిన్ను అందుకని ఒక మాట అంటాడు, నీ చేతులు కష్టార్జితం నీవే, అది ఎక్కడికి వెళ్ళదు, అది ఆశీర్వదకరముగా నా ప్రభు నీకు ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం లేనటువంటి ధనమంతా కూడా ఏమైపోతుందో తెలుసా? ఎగిరిపోతుంది, శాపములకు గురి. దేవుని ఆశీర్వాదముతో ఉన్నది కొంచెమైనా కానీ అది అన్ని విధాలుగా నిన్ను శాఖోపశాఖలుగా ఆశీర్వాదకరంగా మార్చేది. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోని క్రమక్రమముగా తీసుకువెళ్ళేది. ఇస్సాకు ఆదేశమందున్న వాడై ఆయన విత్తనము వేయగా 100 అంతల పంట కోసాడు. మరి వారికి ఎందుకు పండలేదు? వారు ఎందుకు ఆ 100 అంతల పంట కోయలేకపోయారు? కారణం ఏంటంటే వారు దేవునికి దూరముగా ఉన్నారు. ఇస్సాకైతే దేవునికి సమీపముగా ఉన్నాడు. ఏంట సమీపం అంటే? ప్రార్థనా జీవితము కలిగిన వాడు, ప్రభుని నిత్యము కూడా ధ్యానించేటువంటి అలవాటు ఉన్నది. యవన కాలంలోనే ఆయన పెళ్లి కాకముందే ఒంటరిగా ఇదిగో ప్రభు నామము నిమిత్తమై ధ్యానించడానికి ఆయన పొలమగట్లముడి వెలివి ఆయన ఒంటరిగా ఉండి ప్రభుని ధ్యానించే అలవాటు ఉంది, ప్రార్థించే అలవాటు ఉంది, ప్రాధేయపడే అలవాటు ఉంది. ప్రభు నామములో ప్రార్థన చేయడము ఆయనకు గొప్ప అలవాటు ఉన్నవాడు. నీ ఆత్మీయ నీ జీవితంలో కూడా దేవుని నామములో వ్యక్తిగతమైనటువంటి
ప్రార్థన, ప్రభుని ధ్యానించేటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉంటే ప్రభు నిన్ను కూడా ఈ ప్రాంతంలో ఆశీర్వాదకరంగా ఉంచేవాడు ఆయన. నీ ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఇతరులకి కన్నులకు ప్రియమైన దేవుని బిడ్డలారా అసూయ పడేటట్లుగా, వ్యసన పడేటట్లుగా నా ప్రభు నేను చేయగలిగిన వాడాయి. వాస్తవం. వారందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఇతని మీద అసూయపడ్డారు, ద్వేషించారు, కొల్లుకున్నారు, వ్యసన పడ్డారంట. ఓరు బాబు, మీరు ఎంత వ్యసన పడ్డా, మీరు ఎంత ఏడ్చినా, మీరు ఎంత కొల్లుకున్నా, మీరు ఎంత ఇది చేసినా కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను నా దేవునికి నేను దగ్గరగా ఉన్నాను, ఆయనకి నేను సమీపముగా ఉన్నాను, ప్రార్థించేవాడిగా నేనున్నాను, ఆయన నాకు కూడా సమీపముగా ఉన్నాడు, నాకు దగ్గరగా ఉన్నాడు, నా కుడి పార్శ్వమందు నేను నన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతున్నటువంటి దేవుడు ఆయన. చెప్పగలవా ఇస్సాకు వలె నువ్వు? ఉందా ఆ విధమైనటువంటి ధ్యానించేటువంటి, ప్రార్థించేటువంటి, దేవునికి దగ్గరగా ఉండేటువంటి ఆ అనుభూతి ఉంటే నా ప్రభు నిన్ను అత్యధికముగా నూరంతల ఆశీర్వాదాలతో నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దగ్గరగా జీవించడమే ఒక గొప్ప వరం. అది గొప్ప మన జీవితాలకి గొప్ప భద్రత, కాపుదల, క్షేమము. ప్రభు నీకు నాకు తోడుగా ఉండడమే కాక మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. నిత్యము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి తన దూతలకు ఆజ్ఞాపించి మనకి పాదములకు రాయి తగలకుండా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నిత్యము క్షేమకరముగా ఉంచాడు. ప్రాణప్రాప్తుడిగా, ప్రాణప్రాప్తురాలుగా నిన్ను నన్ను ఉంచి సజీవుడు లెక్కలు, సజీవురాలు లెక్కలు ఉంచేటువంటి దేవుడు ఆయన. మనము దేవునికి దగ్గరగా ఉంటే, ఎవరికి దగ్గరగా ఉంటే చెప్పండి? ఎవరికి దగ్గరగా ఉంటే? దేవునికి దగ్గరగా ఉంటే నీ అక్కర తీర్చేవాడు రా, నీ అవసరాన్ని తీర్చేవాడు బ్రదర్, నిన్ను తృప్తిపరిచేవాడు, నిన్ను సంతృప్తి కలుగు చేసేవాడు, నీకు ఎక్కడ ఏది కూడా ఇబ్బందులకు గురి చేసేవాడు కాదు. ఆయనను వెళుతున్న మార్గంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచేవాడు. ఎక్కడ ఏ అపాయమునికి గురి కాకుండా ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి దగ్గరగా ఉంటే చాలు, మనం భద్రముగా ఉంటాం. చెప్పండి ఆ మాట. దేవునికి దగ్గరగా ఉంటే మనం ఏమవుతా ఉంటాం? భద్రముగా ఉంటాం, భద్రంగా ఉంటాం, భద్రంగా కాచి కాపాడతాడు ఆయన. హల్లెలూయా. ఏంటిది భద్రపరిచేది? బంగారం, వెండి. ఇంకేం భద్రపరుస్తావు? డబ్బు, విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు. వాటిని ఏం చేస్తాం? మనము భద్రముగా కాపాడుతూ ఉంటాం, భద్రంగా దాచుకుంటాం. అలాగనే దేవునికి నీవు నేను మనం దగ్గరగా ఉంటే, ఆయన మాట నీవు నేను మనం వింటే, ప్రభు నిన్ను భద్రపరిచే దేవుడు. అంటే కాచేవాడు, కాపాడేవాడు నా ప్రభువైన వాడు దేవాతి దేవుడు. తన బిడ్డలని కాచి కాపాడేవాడు. కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. నువ్వు కొనికినా, నువ్వు నిద్రపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు, నిన్ను క్షేమమునిస్తూ ఉంటాడు, నీ ప్రయాణంలో తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభువు యొక్క సన్నిధి, కాపుదల ఉంటుంది. నువ్వు చేస్తున్న చిన్న పనైనా అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఇది భద్రత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులరా 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. 5వ వాక్యంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. 5వ వాక్యం. ద్రాక్షవల్లిని నేను, తీగలేమో మీరు. అక్కడ అంటాడు చూడండి, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ఎందుకని? మనము ప్రభువు నందు నిలిచి ఉంటే ఏదైనా ప్రభువు మనల్ని చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఏమంటే మీకు అర్థమవుతుందా? ఆయన ఏదైనా, మనము నిలిచి ఉండాలి. ఎవరి యందు? ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం, నిలిచి ఉండకపోతే ఫలించం. కనుక
లోకములో ఎన్ని ఉన్న దేవుడు లేకపోతే మన మన జీవితాల్లో శాంతి ఉండదు, అశాంతి ఉండదు. ఏముంటుందట? శాంతి ఉండదు, అశాంతి మిగిలిద్ది. నీకు ఎన్నైనా ఉండొచ్చు, దేవుడు లేకపోతే నీకు ఏమి ఉన్నా కానీ అది సున్నే. అది నీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, అది దీవెనకరముగా నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే ప్రభులో నువ్వు నిలిచి ఉండి చూడు, నువ్వు బహుగా ఫలిస్తావని వాక్యం ప్రభువే చెప్తున్నాడు స్పష్టంగా. ఏమంటే మీకు అర్థమవుతుందా? నా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా 2 అక్షరాల్లో ఉంటాయి. ఇది నేను కావాలని ప్రత్యేకంగా ఈ బైబిల్ నేను కొనుక్కోను. ఎక్కడెక్కడ ప్రభు మాట్లాడాడో అక్కడ ప్రతి చోట కూడా 2 అక్షరాలే ఉంటాయి. ఇక మిగతా చోట బ్లాక్ అక్షరాలు ఉంటాయి. ఇది నేను కావాలనే నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రభు ఎక్కడెక్కడ మాట్లాడాడు ఏంటి అని మొత్తం కూడా రీడింగ్ చేయడానికి, చక్కగా ప్రభు నామంలో చదువుకొని దైవికంగా ప్రభు యొక్క నామము నిమిత్తమై మీకు తెలియపరచడానికి నాకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ బైబిల్ ప్రత్యేకంగా తీసుకు. ఎవరిలో నిలిచి ఉండాలి నీవు? మా అబ్బాయి ఒక మాట చెప్పాడు, ఆ మాటకి నేను కట్టుబాటు ఉంటా. ఏడుంటావు చెప్పు. మా అమ్మాయి ఒక మాట చెప్పింది పాస్టర్ గారు, మా అమ్మాయి చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను. నేను ఆ మాట అసలు నేను తీసిపోనీను అంటది ఒక ఆమె. మా కోడలు పాస్టర్ గారు ఒక మాట చెప్తే గీత దాటిపోతే మాత్రం ఇంకా మేమంతే. కట్టుబాటు అంతే కదయ్యా. కట్టుబాటు. ఎవరికి కట్టుబాటు కలిగి ఉండాలి నువ్వు? స్తోత్రం. ఎవరికి నువ్వు కట్టుబాటు కలిగి ఉండాలి? ఎవరికి నువ్వు లోబడి ఉండాలి? ఎవరికి నీవు ప్రియమైన దేవుని బిడ్డ లోబడి జీవించాలి తెలుసు? జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను పోషించేటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రియమైన దేవుని బిడ్డారా ప్రాణప్రాప్తురాలుగా సజీవురాలుగా ఉంచేటువంటి సజీవుడైనటువంటి దేవునికి నీవు కట్టుబాటు కలిగి ఉండాలి. ఆయన మాటకి నీవు లోబడి ఉండాలి. అప్పుడు కదా నా ప్రభు నిన్ను ఆశీర్వదించేది, అప్పుడు కదా నా ప్రభు నిన్ను దీవించేది, అప్పుడు కదా నా ప్రభు నీకు మేలులతో నింపి నిన్ను సంతృప్తి కలుగు చేసి సంతోషమైన ఆనందమును కలుగు చేసేది. ఎవరికి లోబడి ఉండాలి మనం? అమ్మ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి తల్లి, సంతోషంగా చెప్పండి. ఎవరికి? నిజంగానా? ఎంతమంది లోబడుతున్నారు? నేను తెలుసుకుంటా. నేను చూద్దాం, నేను తెలుసుకోవాలని, నేను చూడాలని నేను ఆశపడతాను. జాగ్రత్త. నువ్వు చెయ్యెత్తావు అందరితో పాటు, వాళ్ళని చూసి వాళ్ళని చూసి నేను ఎత్తాను, నేను ఎత్తకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటాడు అని ఎత్తవా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పు, గట్టిగా. ఆయన చూచేవాడు. ఇంకా ఏదో ఉందే నాకు తెలియదు. హృదయములను ఎరిగినాడు, ఎరిగి ఉన్నవాడు, పరీక్షించేవాడు, పరిశోధన చేసేవాడు. హృదయ అంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనం ఆయన కనుగొప్పుతట. దావీదు అంటాడు, అయ్యా నేను అగాధములో ఉన్నాను, అక్కడను నీవు ఉన్నావంటే ఏంటి? చూస్తున్నావు అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ ఉన్నా కానీ నీవు నన్ను, ఏ స్థలములో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న, నువ్వు అనుకోవచ్చు ఓహో నన్ను ఎవరు చూడలేదులని. ఆయన చూసే దేవుడు ఆయన. ఆయనకు కనుమరుగై ఉన్నది ఏది కూడా ఆయన కన్నుల కంటే స్పష్టంగా ప్రతిదీ కూడా కనబడతా ఉంటుందట.
ఏమండి బ్రదర్, మీకు అర్థమవుతుందా? ఏంటి ఎలా కనపడదంట? స్పష్టంగా అంటే చక్కగా మంచిగా అన్ని విధాలుగా కనబడతా ఉంటుంది. సిటీ స్కాన్ తీస్తే వాడికి ఒక్కొక్కసారి అర్థం కాక ఇంకొకసారి చూద్దామంటాడు. కానీ ఆయన ఒక్కసారి జస్ట్ ఓరకట్లా లుక్ ఇచ్చాడంటే మొత్తం స్కాన్ అయిపోతుంది. నేనైనా, నువ్వైనా, మీరైనా, నువ్వైనా 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 మన ఆమె చెప్పలేదు, పాత్రమ్మకి చెప్పిండు. నువ్వైనా 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 మొత్తానికి చెప్పుకుంటూ పోతే టైం అయిపోద్ది. యేసు రక్తం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయ. ఆమె అలిగిద్ది మళ్ళీ ఒక్కొక్కరు, నాకు చెప్పలేదే పాస్టర్ గారు, నాకు చెప్పలేదే అని. నీకు చెప్పకపోయినా పర్వాలేదమ్మా. స్తోత్రం. హల్లెలూయ. ఆయన అందరిని ఏం చేస్తాడక్క? స్కాన్ చేసేవాడు, చూసేవాడు, గుర్తించేవాడు, గుర్తెరిగేవాడు, పరీక్షించేవాడు, పరిశోధన చేసేటువంటి దేవుడు ఆయన. నీ ఆలోచన, నీ తలంపు నోటికి మాట రాకముందే ఆయన ఎరిగి ఉన్న దేవుడు, తెలుసుకున్న దేవుడు ఆయన. ఆయనకి నీవు నేను మనము దూరముగా ఉంటే మనం ఏం చేయలేం. నేను మరలా పాయింట్కి వస్తాను. మనం ఆయనలో నిలిచి ఉంటే ఏదైనా చేయగలం. అన్నమాటేనా? ఏమైనా చేయగలవా? ఏది కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. నీకే నీకే సాధ్యమో బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. హల్లెలూయా. స్థిరపరిచి బలపరిచి పడిపోయిన చోటే నిలబెట్టగలిగిన దేవుడు. ప్రభులో నువ్వు నిలిచి ఉంటే, ప్రభులో నువ్వు నిలిచి ఉంటే పడిపోయినా కానీ నిలబెట్టవాడు. నీతిమంతుడు 7 మారులు పడినను అట్టని పడిపో మాకు జాగ్రత్త. తెలియక పడేది వేరు, తెలిసి పడేది వేరు. జాగ్రత్త. అర్థమవుతుందా? తెలియక పడేది వేరు, ఏంటి తెలిసి. అర్థం కాలేదా? నాకు తెలుసు ఇది ఎక్కాలో ఎట్ట నడవాలో తెలిసి కూడా అయ్యో కాలు లేపకుండా ఎట్టనే పోతే ఒక్కబారల బండం. అది తెలియక పడేది వేరు, తెలిసి పడేది వేరు బ్రదర్. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేపగలిగిన వాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, దర్శించేవాడు, కృప చూపేవాడు, ఇక స్థిరపరిచి ఇక పడిపోకుండా క్రీస్తు అనేటువంటి బండ పైన నా అడుగులను స్థిరపరచగలిగిన దేవుడు. ఇక స్థిరపరిచాడంటే మనం పడిపోవడానికి ఇంకా ఆస్కారాలు ఉండవు బ్రదర్, సిస్టర్. పడిపోవడం ఒక ఆలోచన వచ్చినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రక్క నుండి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను దర్శించి బుద్ధి చెప్తూ పడిపోకూడదు, నువ్వు నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము కూడా ఘోషించేటువంటి దేవుడు ఆయన. నిన్ను పడకుండా చెడకుండా చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. అదే ఆదరణకర్త అయిన దేవుడు. హల్లెలూయ. సర్వసత్యములోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన. మంచేదో చెడేదో తెలిపే దేవుడు, నేర్పించే దేవుడు ఆయన. సరిచేసే దేవుడు, చక్కదిద్దే దేవుడు, చక్కగా నడిపించగలిగినటువంటి దేవుడు. ఏది క్రమమో, ఏది క్రమము కాదో, ఏది అక్రమమో, ఏది అక్రమం కాదో, ఏది మంచో, ఏది చెడో తెలియపరిచి నన్ను ఆయన త్రోవల, ఆయన మార్గములో నడిపించగలిగిన దేవుడు ఆయన. అయితే నీవు ఆయనలో నిలబడితే చాలు, నిన్ను బహుగా ఫలింపచేసి నిన్ను బహుగా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన.
అట్టి కృపా ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మనమందరము కూడా ఆయనలో నిలకడగా నిలిచి ఉందుమగాక, బహుగా ఆశీర్వదించబడుదుమగాక. ఆమేన్. సమయం లేదు, ప్రభు చిత్తమైతే ఇదే అంశం మీద మరొకసారి మాట్లాడుకోవడానికి ప్రభు సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆజులు పెడతావా కదా? ప్రభు నిన్ను నన్ను దర్శించు.